దేవుని పరిశుద్ధ నామమున మీకు వందనాలు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే, మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనికిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. ఈ యొక్క వాక్యము మనకు మనం ఈ యొక్క వాక్యం మన లోపల ఫుల్ఫిల్ కావాలి అని అంటే, ఫస్ట్ థింగ్ ఈజ్ ప్రే అబౌట్ విజ్డమ్ టు గాడ్. దేవునికి ప్రార్థన చేయాలి ప్రతిదినం. దేవా నాకు జ్ఞానం అనుగ్రహించుము అని చెప్పేసి ప్రార్థన చేస్తే దేవుడిస్తాడు. సెకండ్ థింగ్ ఏంది అని అంటే, ఆస్క్ వితౌట్ హెజిటేషన్. ఎలాంటి భయము లేకుండా, ఎలాంటి భయము బిడియము అవన్నీ లేకుండా దేవుణ్ణి డైరెక్ట్గా మనం అడగొచ్చు. దేవా, ఐఎమ్ ల్యాకింగ్ దిస్ పర్టికులర్ విజ్డమ్ అనేసి వితౌట్ ఎనీ హెజిటేషన్ యూ కెన్ ఆస్క్ గాడ్. దాని తర్వాత మూడోది మనం చూస్తే, అక్నాలెడ్జ్ గాడ్ యాజ్ అ సోర్స్ ఆఫ్ యువర్ విజ్డమ్. నీకు ఇచ్చిన ఆ జ్ఞానాన్ని దేవుని ద్వారా మనకు వచ్చింది అనేసి మనము అక్నాలెడ్జ్ చేయాలి. మరీ ముఖ్యంగా ఏంటంటే, ఎవరైనా జ్ఞానము లేకపోతే ఖచ్చితంగా దేవుణ్ణి అడగండి, ఖచ్చితంగా దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. దేవుడు యొక్క కొద్ది మాటలు దీవించునుగాక.